ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతు తెలిపిన దేశాలకు ఇండియా గట్టి షాక్ ఇస్తోంది. ఇటీవల ఇండియాకు పాకిస్తాన్కు మధ్య జరిగిన యుద్ధంలో ఇటు టర్కీ అటు అజర్బైజాన్లు పాకిస్తాన్కు మద్దతు తెలిపాయి. ఈ రెండు దేశాలకు ఇండియా నుంచి లక్షలాది మంది పర్యాటకులు ప్రతి ఏడాది వెళ్తూ ఉంటారు. వారి ఆర్థిక వ్యవస్థను బలోపేతానికి ఇతోధికంగా సాయపడుతున్నారు. అలాగే టర్కీ నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటోంది ఇండియా. ఇక పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్న ఈ రెండు దేశాలకు గట్టి షాక్ ఇవ్వాలనుకుంది ఇండియా. ఇండియా నుంచి టర్కీ అజర్బైజాన్ కు వెళ్లాలనుకునే వారు తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక టర్కీకు అజర్బైజాన్ కు ఇండియన్ టూరిస్టులు వెళ్లరు. దీంతో ఈ రెండు దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అదే సమయంలో అజర్బైజాన్ కు ఇండియా గట్టి ఝలకిచ్చింది. ఆ ఝలకేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. పాకిస్తాన్ కు మద్దతు తెలిపినందుకు ఇండియా అజర్బైజాన్ కు గట్టి ఝలకిచ్చింది. అజర్బైజాన్ శత్రు దేశమైన ఆర్మేనియాతో ఇండియా ఒక భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆర్మేనియాకు ఏకంగా 15 మిసైల్స్ ను త్వరలోనే డెలివరీ చేయనుంది. ఇక ఇండియా ఇటు తుర్కియాతో పాటు అజర్బైజాన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇండియా నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందుతూ తమ శత్రు దేశానికి సాయం అందించడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ముందుగా అజర్బైజాన్ కు గట్టి గుణపాఠం చేర్పించాలని నిర్ణయించుకుంది. అజర్బైజాన్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆర్మేనియాకు ఇండియా ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ విక్రయించనుంది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 2000 కిలోమీటర్ల ఏరియాను కవర్ చేస్తుంది. ఈ డిఫెన్స్ సిస్టమ్ ను కొనుగోలు చేయడం వల్ల శత్రు దేశాల దాడుల నుంచి తనను తాను కాపాడుకోగలుగుతుంది ఆర్మేనియా. ఇక అజర్బైజాన్ విషయానికొస్తే రాడికల్ ఇస్లామిక్ దేశం ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతు ప్రకటించింది. తాజాగా ఇండియా ఆర్మేనియాతో కుదుర్చుకున్న ఒప్పందంతో షాక్ అయింది. ఇండియా త్వరలోనే ఆర్మేనియాకు $720 మిలియన్ విలువ చేసే ఆయుధాలను సరఫరా చేయనుంది. ఇక అజర్బైజాన్కు ఆర్మేనియాకు మధ్య 4 దశాబ్దాలుగా నాగోర్నో కరాబాఖ్ ప్రాంతం ఆక్రమణపై వివాదం కొనసాగుతోంది. ఇండియన్ ఏరోస్పేస్ డిఫెన్స్ న్యూస్ ప్రకారం ఆర్మేనియా ఇండియా నుంచి 15 యూనిట్ల అప్డేటెడ్ వెర్షన్ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్ 1S ను కొనుగోలు చేయబోతోంది. తాజా డీల్తో టర్కిష్ రక్షణ రంగానికి చెందిన నిపుణులు షాక్ కి గురయ్యారు. దీంతో అజర్బైజాన్ కు పెను ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తోందని భావిస్తోంది. ఇక అజార్ న్యూస్ సమాచారం ప్రకారం అజర్బైజాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే తుర్కియా మాజీ మిలిటరీ అధికారి రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ యూసెల్ కారో స్పందిస్తూ ఇండియా నుంచి ఆర్మేనియా ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసిందంటే సాంకేతికంగా అజర్బైజాన్కు ఇబ్బందులు తప్పవన్నారు. ఆకాష్ సిస్టమ్ కొనుగోలు చేసిందంటే అజర్బైజాన్కు మూడిందని, ఇక శాంతి చర్చలు ముందుకు సాగవు. ఇండియా నుంచి కొనుగోలు చేసిన ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్తో ఆర్మేనియా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మరింత బలోపేతం చేసుకోగలుగుతుందన్నారు. అయితే ఇవి ఎదురుదాడి చేసేంత ప్రమాదకరమైన ఆయుధాలు కావని పేర్కొన్నారు. తుర్కియా మాజీ రిటైర్డ్ బ్రిగేడియర్ యూసెల్ కారో సమాచారం ప్రకారం ఆర్మేనియా సుమారు 2000 కిలోమీటర్ల నుంచి వచ్చే దాడులను ఆపుకోగలుగుతుంది. అంటే ఆర్మేనియా తనను తాను అజర్బైజాన్ దాడుల నుంచి కాపాడుకోగలుగుతుంది. ఇక ఆర్మేనియా డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ట్రాకింగ్తో పాటు ఇతర దేశ పోలీస్ యూనిట్లను ధ్వంసం చేసే సత్తా కలిగి ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్లు, యుఏవి, SIHAలను సునాయాసంగా ట్రాక్ చేసి ధ్వంసం చేసే అవకాశం ఆర్మేనియాకు లభిస్తుంది. ఈ డీల్తో ఆర్మేనియా మరింత బలపడుతుంది, తనని తాను రక్షించుకోగలుగుతుందన్నారు యూసెల్. ఇదిలా ఉండగా ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ను ఇండియా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేదా DRDO తయారు చేసింది. దీని రేంజ్ విషయానికొస్తే 30 కిలోమీటర్లు, ఒకటేసారి 4 టార్గెట్లను ట్రాక్ చేస్తుంది. ఇటీవల ఇండియాపై పాకిస్తాన్ పెద్ద ఎత్తున మిసైల్స్ ను ప్రయోగించిన ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాకిస్తాన్ డ్రోన్లతో పాటు మిసైల్స్ ను కూల్చివేసింది. ఇక అజర్బైజాన్ ఆర్మేనియా వివాదం విషయానికొస్తే ఈ రెండు దేశాలు ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగమే. 1991లో సోవియట్ యూనియన్ రద్దు తర్వాత ఏర్పడిన 15 దేశాలలో అజర్బైజాన్, ఆర్మేనియాలు ఉన్నాయి. కానీ రెండు దేశాల మధ్య వివాదం 1980లోనే ప్రారంభమైంది. ఈ వివాదం నాగోర్నో కరాబాఖ్ ప్రాంతానికి సంబంధించినది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత నాగోర్నో కరాబాఖ్ ఏరియా అజర్బైజాన్ చేతికి వెళ్ళింది.
అయితే ఆ ప్రాంతం మెజారిటీ జనాభా ఆ విషయానికి వస్తే క్రిస్టియన్లు అధికంగా ఉన్నారు. ఇక ఆర్మేనియా విషయానికి వస్తే అది కూడా క్రిస్టియన్ మెజారిటీ దేశం. అయితే నాగోర్నో కారాబాఖ్ ఏరియా ప్రజలు తాము ఆర్మేనియాలో కలిసి ఉంటామని మెజారిటీ ప్రజలు ఓటు కూడా వేశారు. ఇక అజర్బైజాన్ విషయానికి వస్తే ముస్లిం మైనారిటీ దేశం. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత నాగోర్నో కారాబాఖ్ ఏరియాలు అజర్బైజాన్ చేతికి వచ్చాయి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ వివాదం కొనసాగుతోంది. ఇక తాజాగా అజర్బైజాన్ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడంతో ఇండియా కూడా అజర్బైజాన్కు బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. ఆర్మేనియాకు ఆయుధాలు ఇవ్వడానికి అంగీకరించింది. ఇండియా మద్దతుతో ఆర్మేనియా అజర్బైజాన్పై మరింత రెచ్చిపోయే అవకాశాలున్నాయి. మరోపక్క ఇండియా టూరిస్టులు కూడా అజర్బైజాన్ ముఖం చాటేయనున్నారు. కాగా గత ఏడాది అజర్బైజాన్కు ఇండియా నుంచి 2,43,589 మంది పర్యటించి వచ్చారు. ఇక అజర్బైజాన్కు వచ్చే టూరిస్టుల్లో ఇండియా 3వ స్థానాన్ని ఆక్రమించింది. ఇండియన్ టూరిస్టు విషయానికి వస్తే అజర్బైజాన్లో సరాసరి 2,170 AZNలు వ్యయం చేస్తారు. డాలర్ల ప్రకారం చెప్పుకోవాలంటే $1,280 ఖర్చు చేస్తారు. వాటిలో అత్యధికంగా రవాణాకి 54%, అకామిడేషన్కి 19%, ఆహారానికి 16% ఇండియన్ టూరిస్టులు వ్యయం చేస్తారని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఇక ఈ నెల ప్రారంభం నుంచి సీన్ రివర్స్ అయింది. ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఈ రెండు దేశాలకు బుకింగ్లు మానేశాయి. అలాగే ముందస్తు టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా తమ టికెట్లను, హోటల్ బుకింగ్లను రద్దు చేసుకుంటున్నారు. టర్కీకి వెళ్లేవారు 22%, అజర్బైజాన్కు వెళ్లేవారు 30% మంది టికెట్లు రద్దు చేసుకున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా జార్జియా, సెర్బియా, గ్రీస్, థాయిలాండ్, వియత్నాంలకు వెళ్తున్నారని ఈజ్ మై ట్రిప్ సహా వ్యవస్థాపకుడు CEO రికాంత్ పిత్తి పేర్కొన్నారు. ఇక ట్రావెల్ ఏజెంట్లు కూడా ఈ రెండు దేశాలకు టికెట్లు బుక్ చేయడం మానేశారు. ఇండియా నుంచి రెండు దేశాలకు పర్యాటకులు వెళ్లడం మానేస్తే మిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోతాయి ఈ రెండు దేశాలు. ఇక ట్రావెల్ ఏజెంట్ల సమాచారం ప్రకారం 6 నుంచి 7 రోజులు టర్కీ హాలిడే ప్యాకేజ్ విషయానికి వస్తే జంటకి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఛార్జీ వసూలు చేస్తారు. అలాగే అజర్బైజాన్ 4 రోజుల ట్రిప్కు దాదాపు 2 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఈ నెల 7వ తేదీన 50% హాలిడే ప్యాకేజీలు బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. కస్టమర్లు తుర్కీ, అజర్బైజాన్ బదులు వేరే లొకేషన్స్ కు స్కెడ్యూల్ మార్చాలని కోరుతున్నారని యాత్ర ఆన్లైన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు సబినీ చోప్రా తెలిపారు. దీనికి బదులుగా థాయిలాండ్, వియత్నాం, మలేషియా, సింగపూర్, ఇండోనేషియాలకు వెళ్లడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతు తెలిపినందుకు ఇండియా ఆగ్రహానికి ఇటు తుర్కియా, అటు అజర్బైజాన్ గురి కావాల్సి వచ్చింది. మిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోవాల్సి వచ్చింది. అదే పాకిస్తాన్ వల్ల ఈ రెండు దేశాలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం సోదర ముస్లిం దేశం అనే కారణంతో తప్ప వారికి ఎలాంటి లాభం లేదు. మొత్తానికి